హీలింగ్ వాస్తు తెలుగుకి స్వాగతం మిత్రులారా. మనం స్థాపత్య వేదం అనేది చెప్పుకునేటప్పుడు ఒక ఇల్లుని ఎందుకు కట్టుకోవాలి? ఏ రకంగా కట్టుకోవాలి? అనే పర్పస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు కట్టుకోవాలి? ఒక ఇల్లు అనేది మనం తీసుకునేటప్పుడు ఇంటి ద్వారా మనం ఉద్ధరింపబడాలి. ఇల్లు మన యొక్క శరీరాన్ని ఈ యొక్క ప్రకృతి నుంచి వర్షాకాలంలోను, ఎండాకాలంలోను, వానాకాలంలోను, చలికాలంలోను కాపాడేటువంటి ఒక ఎన్‌క్లోజర్ మాత్రమే అని మనం అనుకుంటాము. ఇదొక ఫిజికల్‌గా ఒక అసెట్ అని మనం అనుకుంటున్నాము. బట్ ఆ ఎన్‌క్లోజర్ ద్వారా ఏదైతే మనకి ప్రకృతిని మనం ఎన్‌క్లోజ్ చేస్తున్నామో, ఆ యొక్క ప్రకృతి ద్వారా కూడా మనం ఉద్ధరింపబడతాము. ఇంటి 4 గోడల మధ్య బంధింపబడి ఉన్నటువంటి ఆ యొక్క పల్సేషన్ ఏదైతే ఉన్నదో, ఆ యొక్క పల్సేషన్ ద్వారా కూడా మనం ఉద్ధరింపబడతాము. దీనికంటే ముందుగా ఒక పాయింట్ తెలుసుకోవాల్సిందేంటంటే, నువ్వు వాస్తు ప్రకారము చేసినా, వాస్తు ప్రకారం చేసుకోకపోయినా వి ఆర్ ఎన్వలపింగ్ ఎ స్పేస్. ఒక స్పేస్‌ని ఒక ఎన్వలప్ చేయడం ద్వారా, ఒక కన్‌స్ట్రక్షన్, ఒక గోడల ద్వారా ఒక ఎన్వలప్ చేసి మనం బంధిస్తున్నాము. అందులో ఉండడం ద్వారా, అందులో ఉన్నటువంటి ఇంపాక్ట్ ఎవరైనా సరే తీసుకోవాల్సిందే. అది మనని ఒక పాజిటివ్‌గా సృజిచ్చిందా? మన యొక్క ఆలోచన తీరుని, మానసిక తీరుని దిగజార్చిందా? అనేది పక్కన పెడితే, మీరు నమ్మినా, నమ్మకపోయినా మనం ఒక 4 గోడల మధ్య ఉండడం మొదలుపెట్టిన తరువాత మాత్రం, ఆ స్పేస్ యొక్క ఇంపాక్ట్ అందులో ఉన్నవాళ్ళు తీసుకోవాలి. అందులో ఉన్నవాళ్ళు తీసుకోవడం అంటే, వాళ్ళ యొక్క న్యూమరికల్ ఆర్డర్ ఏదైతే ఉంటుందో, వాళ్ళ కాన్షియస్‌నెస్ అంటే ఆ వ్యక్తి యొక్క అంతరాత్మ, దాని యొక్క న్యూమరికల్ ఆర్డర్, దాని యొక్క వైబ్రేషన్ దాన్నే శాస్త్రము శరీర వీణ అని చెప్పడం అనేది ఇక్కడ జరిగిందనమాట. అంటే ఫైనల్‌గా ఈ యొక్క పాయింట్ ద్వారా కంక్లూజన్ ఏంటంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ కాస్ట్, క్రీడ్, రిలిజియన్, కల్చర్ దేనితో సంబంధం లేకుండా ఒక హ్యూమన్ అనేవాడు తను ఆహ్, బతికి ఉన్నాము అంటే ఏంటి? వి ఆర్ పల్సేటింగ్ విత్ ద వైబ్రెన్సీ ఆఫ్ ద సోల్. ఆ యొక్క సోల్‌ని ఇంటి యొక్క సోల్ ఏదైతే ఉందో, ఇంటి యొక్క వైబ్రెన్సీ నువ్వు నమ్మినా, నమ్మకపోయినా ఇంపాక్ట్ చేస్తుంది. ఫస్ట్ థింగ్. రెండవది ఎలా కట్టాలి? ఇంటి లోపల ఆ యొక్క వైబ్రెన్సీ అనేది చాలా నిర్మాణాత్మకంగా, అదే రకంగా చాలా పోటెంట్‌గా ఉండాలి అనుకునేటప్పుడు, ఆ ఎంటిటీని మనం భూమి మీద సరైన పద్ధతుల్లో కూర్చోబెట్టాలి. అంటే భూమి మీద ఎలా పడితే అలాగా ఒక ఇల్లు కట్టేసుకొని, మనం ఒక మంచి ఎఫెక్ట్ రావాలి అనుకుంటే రాదనమాట. దానికి భూమి మీద ఉన్నటువంటి ఆ యొక్క ఎనర్జీ ఏదైతే భూమి మీద పాస్ అవుతూ ఉన్నదో, భూమి మీద పోల్ టు పోల్ ఈ యొక్క ఎనర్జీ పాస్ అవుతుంది. ఇన్విజిబుల్ లైన్స్. ఆ ఎనర్జీ ఏదైతే పాస్ అవుతుందో, ఆ లైన్స్‌కి గాని ఇల్లు అలైన్‌మెంట్ చేసి కడితే, ఇల్లు వాటిని ఇండ్యూస్ చేస్తుంది. తద్వారా మనకు కావాల్సినటువంటి మంచి వాస్తు ఎఫెక్ట్ తీసుకురావచ్చు. సో, రెండవదేంటి, ఎలా కట్టాలి అనుకునేటప్పుడు ఆ యొక్క గ్రిడ్ లైన్స్‌కి అలైన్‌మెంట్ చేసి కట్టాలి. బట్ గ్రిడ్ లైన్స్ ఇన్విజిబుల్ లైన్స్ కంటికి కనపడవు. అందువల్ల డైరెక్షన్‌ని పట్టుకోండి. డైరెక్షనల్ లైన్స్‌ని పట్టుకుంటే మనం ఈ యొక్క గ్రిడ్ లైన్స్‌ని పట్టుకున్నట్టు అవుతుంది. ఎందుకంటే దోస్ 2 ఆర్ పారలెల్ ఇన్ నేచర్. ఆ 2 పారలెల్‌గా ఉంటుంది. నువ్వు డైరెక్షనల్ లైన్ పట్టుకుంటే, నువ్వు గ్రిడ్ లైన్ పట్టుకున్నట్టే. అందువల్ల డైరెక్షన్‌కి ఎందుకు కట్టమని చెప్తున్నారు? డైరెక్షన్‌కి కట్టడం వల్ల ఆ యొక్క గ్రిడ్ లైన్స్ కూడా మనం పట్టుకోగలుగుతాము. ఆ యొక్క గ్రిడ్ లైన్స్ ద్వారా ప్రవహించేటటువంటి శక్తిని మనం గ్రిడ్ లైన్‌కి ఇంటి యొక్క గోడల్ని గ్రిడ్ లైన్స్ యొక్క గోడలకు అనుసంధానం చేసి కట్టడం వల్ల ఆ శక్తి అనేది ఇల్లు తీసుకుంటుంది. దిస్ ఈస్ ద పారామౌంట్ ఇంపార్టెన్స్ ఇన్ ద వాస్తు శాస్త్రాస్ యాస్ పర్ డాక్టర్ వి. గణపతి స్థపతి.
దిస్ ఈస్ ద ఆస్పెక్ట్ ఆఫ్ ద బిల్డింగ్ అని చెప్పి ఆయన చెప్తారనమాట. ఆస్పెక్ట్ ఆఫ్ ద బిల్డింగ్. ఆస్పెక్ట్ అంటే ఓరియంటేషన్ ఆఫ్ దట్ బిల్ట్ స్పేస్. అంటే మనం ఇల్లు తీసుకునేటప్పుడు 4 గోడలు, 4 దిక్కులుగా ఉండేటట్టుగా మనం కట్టుకోవాలి. సో, ఇక్కడ మనకి శంకుస్థాపన అనేటటువంటి పదం అనేది ఇక్కడ వచ్చిందనమాట. అంటే దాని ఇంపార్టెన్స్ ఏంటి మనం తెలుసుకోవాలి అనుకునేటప్పుడు, దాని అండర్‌లయింగ్ సైన్స్ ఎందుకు అనేది మనం తెలుసుకునేటప్పుడు, దానిని ఎలా అనేది మనం సాధించగలుగుతాము. ఇక్కడ శంకుస్థాపన అనే పదం చాలా విరివిగా వాడుతున్నారు. శంకుస్థాపన అర్థం తెలియకపోయినా సరే, శంకుస్థాపన అనే పదం మన ఆంధ్రులకి ఉభయ రాష్ట్రాలలో చాలా బాగా తెలుసు. ఎందుకు? భూమి పూజ చేసేటప్పుడు, ఇల్లు మొదలుపెట్టేటప్పుడు చేసేటటువంటి పూజా విధానంలో ఒక శంకు వలె ఉన్నటువంటి ఒక ఇమేజ్ ఏదైతే ఉందో, ఒక శంకులాగా ఉండేటువంటి ఒక వుడెన్ ఐటెమ్‌ని భూమి లోపల పాతిపెట్టిస్తున్నారు. అది శంకుస్థాపన అంటున్నారు. అది తమకు చాలా మంచి చేస్తున్నది అనేటటువంటి ఆలోచనతో ఉన్నారు. కానీ దాని వెనక ఉన్నటువంటి సైంటిఫిక్ ఆలోచన వారికి తెలియదు కాబట్టి. ఇప్పుడు మనం డైరెక్షన్స్ అనేవి ఏమైనా కనుక్కోవాలి అనుకునేటప్పుడు ఈ రోజున మనకి కంపాస్, మ్యాగ్నెటిక్ కంపాస్ అనేవి మనకు దొరుకుతున్నాయి కాబట్టి దిక్కుల్ని చాలా దగ్గరగా మనం కనుక్కోగలుగుతున్నాము. కానీ కొన్ని వందల సంవత్సరాల క్రితము, కొన్ని వేల సంవత్సరాల క్రితము డైరెక్షన్‌ని ఫైండ్ ఔట్ చేయాలంటే ఒక పరికరం అనేది లేదు. ఒక ఎలక్ట్రానిక్ వస్తువు ఆ రోజుల్లో లేదు. అందువల్ల భూమి మీద ఆ వ్యక్తి చేసే పని సూర్యుడి యొక్క సంచారాన్ని ఆధారంగా తీసుకొని ఒక శంకు అనేటటువంటి ఒక వుడెన్ ఇన్‌స్ట్రుమెంట్‌ని ఒక సర్కిల్ గీసి, సర్కిల్‌లో మధ్యగా పెట్టడం ద్వారా ఈ యొక్క సర్కిల్ మీద ఆ యొక్క సూర్యుని యొక్క రేడియేషన్ పడినప్పుడు, ఆ పడినటువంటి రేడియేషన్ యొక్క నీడ ఆ యొక్క సర్కిల్‌కి ఉదయం పూట ఒక పక్కన, పశ్చిమం పక్కన, మధ్యాహ్నం తర్వాత తూర్పు పక్కన ఆ యొక్క టచ్ అయినప్పుడు ఏదైతే 2 పాయింట్స్ ఉంటాయో, ఆ యొక్క పాయింట్స్‌ని ఒక లైన్ గీసినప్పుడు అది ఆ రోజు యొక్క పశ్చిమము, తూర్పు బిందువులు కలిపేటటువంటి లైన్ అన్నమాట. ఆ రకంగా ఉత్తర ఉత్తరాయణము, దక్షిణాయనము ఆ యొక్క వ్యత్యాసాన్ని కరెక్షన్స్ చేసుకొని ఖచ్చితమైనటువంటి దిక్కుని సాధించగలిగేవాళ్ళు. కానీ ఇవాళ శంకుస్థాపన యొక్క విశిష్టత ఎవరికీ తెలియటం లేదనమాట. సో, ఎందుకు దిక్కుల్ని కనుక్కునేవాళ్ళు అంటే, భూతత్వాన్ని మన ఇల్లు తీసుకోవడానికి శంకుస్థాపన చేయాలి. శంకుస్థాపన చేయడం వల్ల మనం డైరెక్షన్స్ కనుక్కుంటాము. ఆ యొక్క డైరెక్షన్స్ ఎందుకు కనుక్కోవాలనుకుంటే, భూమి మీద పాస్ అయ్యేటటువంటి ఆ యొక్క ఎనర్జీ లైన్స్ మన యొక్క దిక్కుకు సంబంధించిన లైన్‌కి 2 ప్యారలెల్‌గా ఉంటాయన్నమాట. అంటే దిక్కు లైన్ ఒక్కటి కాదు, వేరు కాదు. అలాగే ఆ యొక్క ఎనర్జీ పాస్ అయ్యేటటువంటి ఆ యొక్క లైన్స్ వేరు కాదు. ఒక్కటి కనుక్కుంటే ఇంకొకటి మనం పట్టుకున్నట్టేననమాట. దీని యొక్క విశిష్టత మన యొక్క శాస్త్రాస్‌లో చెప్పినటువంటిది నేనిక్కడ చదివి చెప్తున్నాను. దాని యొక్క విశిష్టత. ఎందువల్లంటే, మనం ఒక ఇల్లు కట్టుకునేటప్పుడు ఒక వీధిని బేస్ చేసి కట్టుకుంటాం. ఆ వీధి దిక్కులకి ఉంది అనుకోండి. ఆ వీధే దిక్కులకు ఉన్నది అనుకోండి. ఏమవుతుంది మనకి? మనం కట్టుకునేటటువంటి ఇల్లు గూడా దిక్కులకుంటుంది. అందుకే శాస్త్రాస్‌లో ఎప్పుడు ఇల్లు అనేటటువంటి పదం వాడలేదు. ఎప్పుడు ఒక విలేజ్ సెటిల్మెంట్స్ గురించి లేదా ఒక పట్టణానికి సంబంధించినటువంటి సెటిల్మెంట్సో అంటే ఒక పెద్ద పెద్ద కొన్ని వందల కుటుంబాలు, కొన్ని వేల కుటుంబాలు ఉండడానికి కావాల్సినటువంటి గృహ సముదాయము ఏదైతే ఉన్నదో వాటి గురించి మాత్రమే వాడేది. అందువల్ల ఇక్కడ నేను ఒక శ్లోకాన్ని వినిపిస్తాను. ఆ శ్లోకం యొక్క ఇంగ్లీష్ ట్రాన్స్‌లేషను నేను గత 12 సంవత్సరాలుగా ఈ యొక్క ధర్మాన్ని అర్థం చేసుకోవడంలో నేను అర్థం చేసుకున్నది ఒక తెలుగు భాషలో చెప్పడం అనేది జరుగుతుంది. నేను సంస్కృతం యొక్క పండితుడినేమి కాదు. టీచర్స్ ఏది చెప్పారో అది అర్థం చేసుకొని,
ఆ మిత్ ఏదైతే ఉందో అంటే భూమిలో పాతి పెట్టేటటువంటిది తప్పు. శంకు స్థాపన అంటే శంకు అనేటటువంటి ఒక వుడెన్ ఇన్‌స్ట్రుమెంట్‌ని మనం తీసుకొని డైరెక్షన్స్‌ని సాధించడము. స్థాపన అంటే ఫైండింగ్ ద డైరెక్షన్స్ అనేది తెలుసుకుంటారని చెప్పి ఆశిస్తూ దేవానాం బ్రహ్మాది బ్ర బ్రహ్మానానిదాం వర్ణానాం అనులోమినాం గ్రామాది కర్త్రాణం శివాదిక్షన్వితాన్మానం అదీక్షితానాం అన్యేషాం శివభక్త్యన్వితాత్మానం శంకుస్థాపనం వాక్సే గ్రామాదీనాం శుభావహం. దీని యొక్క అర్థం అనేది మన టీచర్స్ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్తో మనకు ఇవ్వడం అనేది జరిగింది. ఈ యొక్క సంస్కృతంలో ట్రాన్స్లేట్ చేసిన దాన్ని ఉచ్చరించడంలో ఏమైనా ఇబ్బందులు ఉండొచ్చు. దయచేసి నన్ను క్షమించండి. దాని యొక్క అంతర్ధానం చెప్పేటటువంటి ప్రయత్నమే నేను చేస్తున్నాను. ఫర్ డిజైనింగ్ ష్రైన్స్ ఫర్ ద గాడ్స్ అంటే దేవాలయాలు, ష్రైన్స్ అంటే ఆ యొక్క గాడ్స్‌కి భగవంతుడి యొక్క మందిరాలు ఏవైతే డిజైన్ చేయాలో ఫర్ ద పీపుల్ ఆఫ్ ఆల్ ద 4 కాస్ట్స్ బ్రాహ్మణాస్, క్షత్రియాస్, వైశ్యాస్ అండ్ శూద్రాస్. అంటే మనం ఇంతకుముందు ఒక వర్ణ వ్యవస్థ అనేది ఉండేదన్నమాట. 4 వర్ణాల కింద బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు. అంటే మన పబ్లిక్ ఎవరైతే పూర్తిగా మానవ జాతి అనేది ఏదైతే ఉందో 4 విభాగాలుగా ఇచ్చేసి ఆ 4 విభాగాలకైతే వారిని వర్ణ ఇది చేసేవాళ్ళనమాట. ఆ రకంగా 4 వర్ణాలలో ఉన్న పీపుల్స్‌కి ఉద్దేశింపబడినది. ఫర్ దోస్ బిలాంగింగ్ టు ద మిక్స్డ్ కాస్ట్. ఫర్ ద హౌస్ బిల్డర్స్ అంటే ఎవరైతే ఈ యొక్క నగర నిర్మాణము, గృహ నిర్మాణాలు చేస్తారో వారికి. ఫర్ దోస్ హూ ఆర్ ఇన్వెంట్ ఆన్ విలేజ్ అండ్ టౌన్ ప్లానింగ్ ఎవరైతే ఒక గృహ సముదాయాలు, ఒక విలేజ్ లేదా ఒక టౌన్‌కి సంబంధించినటువంటి ఒక ప్లానింగ్ చేసేవారికి. ఫర్ దోస్ హూ హ్యావ్ బీన్ బ్లెస్డ్ విత్ శివదీక్ష అండ్ ఫర్ దోస్ హూ ఆర్ అన్ఇనిషియేటెడ్ but remain devoted to Shiva. I explain now the directions for erecting the జ్ఞానం and pecs. అంటే ఏ రకంగా ఒక జ్ఞానం అనేది తీసుకొని డైరెక్షన్స్ ఏ రకంగా కనుక్కోవాలి. ఆ యొక్క పెక్స్ అంటే మనం బాదులు చిన్న చిన్నవి 4 అడుగులు, 3 అడుగులు కర్రలు మనం పాతి పెట్టి దారాలు లాగుతాం. వాటిని పెక్స్ అని చెప్తాం అనమాట. Such systematic erection of జ్ఞానం and pecs is conducive to happiness and prosperity of the villages, towns and so forth. అంటే ఒక శంకుస్థాపన యొక్క విశిష్టత ఇక్కడ చెప్పారు ఏంటి? సచ్ సిస్టమాటిక్ ఎరెక్షన్ ఆఫ్ జ్ఞానం అండ్ పెక్స్ అంటే ఎరెక్షన్ ఆఫ్ జ్ఞానం అంటే మనం డైరెక్షన్స్ కనుక్కోవడానికి జ్ఞానంని ఒక సమతలంగా చేసినటువంటి ఒక 10 అడుగులు బై 10 అడుగులు ఉన్నటువంటి ఒక ప్లేస్‌ని ఒక లెవెల్‌గా చేసి దాన్ని మధ్యలో పెట్టి దానంత ఎత్తు రేడియస్‌గా తీసుకొని మనం చుట్టూగా ఒక సర్కిల్ గీసి ఆ వచ్చిన షాడోస్ నుంచి వచ్చినటువంటి పాయింట్స్‌ని మనం తీసుకొని ఆ యొక్క లైన్స్‌ని ఎక్స్‌టెన్షన్ చేసి వాటికి పెక్స్ పాతి పెట్టడం వల్ల మనం ఒక ప్రాపర్ డైరెక్షన్స్‌ని భూమి మీద ఫైండ్ ఔట్ చేస్తున్నాము. ఈ రకమైనగా వచ్చిన లైన్స్‌ని మనం ఎక్స్‌టెన్షన్ చేసి అది ఒక ఇంటికి కావాలా, ఒక విలేజ్‌కి కావాలా, ఒక టౌన్‌కి కావాలా అనేటటువంటిది మనము ఎప్పుడైతే చేయగలుగుతామో ఆటి యొక్క లైన్స్‌ని బేస్ చేసుకొని మనం ఎప్పుడైతే మన ఇల్లులు కట్టుకోగలుగుతామో మన అందరం హ్యాపీగా ఉంటాము. విలేజెస్, టౌన్స్ ఒక ప్రాస్పెర్‌గా ఉంటాయి. అంటే అందులో ఉన్న ప్రజలందరూ ప్రాస్పెర్‌గా ఉంటారు. అందులో ఉన్న కన్‌స్ట్రక్షన్స్ అన్నీ ప్రాస్పెర్‌గా ఉండడం ద్వారా అందులో ఉండేటటువంటి వ్యక్తులు ప్రాస్పెర్‌గా ఉంటారు. అంటే దీని యొక్క అర్థం ఇక్కడ మీకేమవుతుంది? మన యొక్క కట్టేటటువంటి ఇంటిని దిక్కులకి కట్టుకోండి. దిక్కులకి కట్టుకోవడం వల్ల ఆ ఇల్లు చక్కని ఆనందాన్ని కలిగి ఉంటుంది అని చెప్పారు. ఈరోజు చాలామంది ఏం చేస్తున్నారు? మాకు ఈ రకమైనటువంటి వీధుల్లో మేము ఆల్రెడీ కొనేసుకున్నాము. అక్కడ ఆల్రెడీ డైరెక్షన్స్ కొంచెం డిఫరెన్సెస్‌గా ఉన్నాయి. చాలామంది
పక్కనున్న వాళ్ళు అదే వీధులను బట్టి కట్టుకున్నారు. అందువల్ల మేము ఆ యొక్క పారులు తప్పి కట్టుకోవడం వల్ల అది బాగోదేమో! లేదా అదే పారుని కట్టుకోకపోతే దిక్మూడం అని చెప్పి అనేటటువంటి ఒక పదం వాడుతున్నారు సిద్ధాంతులు. అటువంటి నెగెటివ్ ఇంపాక్ట్ మాకు కలుగుతుందా? అని చెప్పి చెప్తున్నారు. మిత్రులారా, వీధుల్ని ఆ రకంగా ఉన్నదాన్ని మనం తూర్పు లేదా ఉత్తరము అని అనుకోవడం ఎంతవరకు సబబు అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. నువ్వు దిక్కులుగా కట్టుకున్నప్పుడు మాత్రమే ఆ యొక్క వాస్తు ఎసెన్స్ అనేది నువ్వు పొందుతావని శాస్త్రాలు చెప్పినప్పుడు, మూలాధారమైనటువంటి ఆ యొక్క పాయింట్‌ని మనం పట్టించుకోకుండా, మిగతా 99% పాయింట్స్ మనం పట్టించుకుంటున్నాము. యాస్ పర్ డాక్టర్ గణపతి స్థపతి, ఈ ఒక్క పాయింట్ విషయంలో మీరు ఫాలో అవ్వనప్పుడు, మిగతా 99 పాయింట్స్ మీరు వాడిన నిరర్ధకము అని చెప్పి ఉన్నారు. అందువల్ల విజ్ఞత కలిగినటువంటి వాస్తు సిద్ధాంతులు వారికి ఎంత వేరియేషన్ ఉందో చూసి, ఆ వేరియేషన్‌కి అనుకూలంగా ఆ పారే కట్టుకోవాలా? లేదంటే వేరే రకంగా పారులు తీసుకొని కట్టుకోవాలా? లేదా ఆ స్థలం పెద్దదిగా ఉంటే కట్టుకునేటటువంటి ఇంటిని దిక్కులకు సరిచేసి కట్టుకోవాలా? అనేది దయచేసి వారికి తెలియచెప్పండి. వారి యొక్క ఆనందం, వారి యొక్క బాధ అన్నీ ఈ యాస్పెక్ట్ మీదే ఆధారపడి ఉంటాయి మిత్రులారా. అని చెప్తూ ఎరెక్షన్ ఆఫ్ జ్ఞానం అండ్ పెక్స్ ఈస్ బేసికల్లీ మెయిన్డ్ ఫర్ అసర్టైనింగ్ ద ట్రూ ఈస్ట్ వెస్ట్ లైన్ అండ్ ద ట్రూ నార్త్ సౌత్ లైన్ ఫర్ ఓరియంటేషన్ ఆఫ్ ద ప్రపోజ్డ్ కన్‌స్ట్రక్షన్ ఫర్ డైలింగ్ అండ్ ఫర్ ఫిక్సింగ్ ద ఇంటర్మీడియేట్ డైరెక్షన్స్. చూసారా ఎంత చక్కగా చెప్పారో. ఏదైతే కన్‌స్ట్రక్షన్ నువ్వు కడుతున్నామో, ఆ యొక్క కన్‌స్ట్రక్షన్ ఆహ్, ఓరియంటేషన్ అన్నారు. ఇక్కడ ఓరియంటేషన్ అనే పదం చాలా టెక్నికల్ పదమండి. మన ఆర్కిటెక్చర్ పరిభాషలో ఓరియంటేషన్ అనే పదం ఏంటంటే, నువ్వు నీ యొక్క ఇంటిని ఏదో ఒక దిక్కుకి అలైన్‌మెంట్ చేసి కట్టుకోవడం. తూర్పు అనుకుంటే నీళ్ళు ఎగ్జాక్ట్‌గా తూర్పు ఫేసింగ్ చూస్తూ ఉండాలనమాట. దాన్ని తూర్పు ఓరియంటేషన్‌గా ఉంది అని చెప్తాము. లేదా ఒక దక్షిణానికి వేసి కట్టినప్పుడు, నీ యొక్క ఇంటి యొక్క మెయిన్ గోడ పారు దక్షిణం యొక్క మెయిన్ డైరెక్షన్‌కి అలైన్‌మెంట్ అయ్యి ఉంది అనుకోండి. దాన్ని మనము దక్షిణానికి ఓరియంటేషన్ అయ్యి ఉంది అని చెప్తాము అన్నమాట. సో, ఇంత అర్థం అనేది ఉన్నది మిత్రులారా. ఇది మీరు అర్థం చేసుకుంటారు. నేను చెప్పే ప్రయత్నంలో ఉన్నటువంటి ఆ యొక్క మూల ఆధారాన్ని, ఆ యొక్క ఆత్మని మీరు అర్థం చేసుకుంటారు అని ప్రయత్నం చేస్తూ, మీరు అర్థం చేసుకోవడం వల్ల మీరు మీ ఇంటిల్లిపాది సంతోషంగా ఉంటారు. ఇలాగ మీలాంటి వాళ్ళు చాలామంది కట్టుకోవడం వల్ల సమాజం సంతోషంగా ఉంటుంది. 4 రకాలైనటువంటి సమాజాలు బావుంటే దేశం బావుంటుంది. థాంక్ యూ వెరీ మచ్.